సీతక్క బీఆర్ఎస్ నాయకులకు అహంకారం ఇంకా తగ్గలేదన్నారు మంత్రి సీతక్క. అసెంబ్లీ లాబీలో చిట్చాట్ చేశారామె. దళితుడు కాబట్టే స్పీకర్ను ఏకవచనంతో ఆ పార్టీ నేతలు సంబోధిస్తున్నారని విమర్శించారు. వాళ్ళ చరిత్ర మొత్తం ఇలాగే ఉందంటూ మండిపడ్డారు మంత్రి సీతక్క. ప్రభుత్వం గత మార్చి వరకున్న డబ్బులు ఫ్రీ చేసి ఈ మార్చి అంతర్జాతీయ దినోత్సవం రోజు మిగతా వడ్డీ డబ్బులను కూడా ఇవ్వాలని డిసైడ్ చేసి ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. కనీసం మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? మహిళా సంఘంలో ఉన్న సభ్యురాలు చనిపోతే ఓ రూపాయన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామని మేము ఇవాళ 10 లక్షల తోటి గత సంవత్సరం అంతా 400 మంది మహిళలు చనిపోతే 45 కోట్ల రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇది మా చిత్తశుద్ధి. మీ చిత్తశుద్ధి ఏంది? వాళ్ళు మహిళలు రూపాయి పొదుపు చేసుకొని అభయహస్తం కింద దాచుకుంటే అవి కూడా వాడుకొని మీరు ఇవాళ మహిళల్ని ఆగం చేస్తున్నారు. అబద్ధాలకు గుట్టిరా మీరు. నిజంగా అబద్ధాలకు గుట్టిన వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. అసెంబ్లీ వేదికగా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నీ ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయా, మా ప్రభుత్వంలో ఏం పెండింగ్ ఉన్నాయో మేము 24లో ఏదైతే జనవరి నుంచి ఉన్నటువంటి వడ్డీలు మార్చిలో క్లియర్ చేసినాం. ఇప్పుడు మార్చి టు మార్చి మళ్ళీ క్లియర్ చేస్తున్నాం. ఇది మా చిత్తశుద్ధి.